ఈ పొంగులేటి మాట్లాడిన పేద ఆర్టిస్టు వీళ్ళని చూస్తే తెలంగాణ ప్రజలారా, ఖమ్మం ప్రజలారా, ఆంధ్ర ప్రజలారా, మా తెలుగు ప్రజలందరికి చెప్తా ఉన్నా, వీళ్ళని చూస్తే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టు లాగా కనబడుతున్నారు అని చెప్పి పొంగులేటి కాదు, మా తెలంగాణ ప్రజలు పోనీ అక్కడ ఆంధ్ర ప్రజలు ఏ ఒక్కళ్ళు కమెంట్ చేసినా నేను వచ్చి పొంగులేటి బూట్లు తుడుస్తా, పొంగులేటి బూట్లు తుడుస్తా వచ్చి వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి ఎవ్వరు చెప్పినా ఎక్కడన్నా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనబడుతున్నారా అండి? నరసింహ సినిమా ఉంటుండే రజనీకాంత్ గారిది, దాంట్లో రజనీకాంత్ గారి ఫాదర్ నరసింహ సినిమాలో అంటే నరసింహ తండ్రి ఆ ఇల్లు వదిలి బయటికి వచ్చే సన్నివేశం ఉంటుంది ఒకటి, చాలా పెద్ద ఇల్లు. నరసింహ సినిమా రజనీకాంత్ గారిది చూడని వాళ్ళు ఎవరు ఉండరు అందరు. రమ్యకృష్ణ, రజనీకాంత్ చాలా ఈక్వల్ గా ఎవరి నటన బాగుందనేది చెప్పలేం మనం. రజనీకాంత్ గారితో పాటు చాలా ఈక్వల్ గా రమ్యకృష్ణ కూడా అక్కడ యాక్ట్ చేసింది నీలాంబరి పాత్రలో. ఆయన చివరిసారిగా వస్తాడు, బయటికి వస్తాడు. ఒక్కసారి నేను కాసేపు నేను ఇక్కడే కూర్చుంటా, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నా ఇల్లుని మొత్తం నేను చూసుకుంటా అని చెప్పి ఇట్లా మొత్తం అన్ని మెమరీస్ అన్ని నెమర వేసుకొని ఇట్లా బయటకు వచ్చి అక్కడ కూర్చుంటాడు, స్తంభం దగ్గర ఇట్లా కూర్చుంటాడు. ఒక 5 నిమిషాలు నాన్న ప్లీజ్ నాన్న నేను చూసుకొని వస్తాను. కూర్చోగానే ఏమవుతుందండి? చనిపోతాడు. సేమ్ అదే సీను ఈ మహిళ, ప్రతి మహిళకు, ఎందుకంటే ఇల్లు చక్కదిద్దేది మహిళనే, ప్రతి ఆడబిడ్డకు కూడా సొంతింటి కళ. వాళ్ళ భర్తని కానీ ఏమండి మన పిల్లల భవిష్యత్తు కోసం పైసా కూడబెడదాము, అవసరమైతే నగలొద్దు, నాకు పట్టి చీరలొద్దు, ఏమొద్దు, ముందు మనం ఒక ఇల్లు కొనుక్కొని లోన్లో తీసుకొని మనం గృహప్రవేశం చేసుకుందాం అని చెప్పి ఆ ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లోకి కష్టపడి పొయ్యి పెట్టుకొని పాలు పొంగిచ్చి ఎన్నో ఆనందాలు ఆ ఇంట్లో ఉండాలని చెప్పి పూజలు చేసుకొని సత్యనారాయణ వ్రతాలు చేసుకొని ఇవన్నీ చేసుకొని ప్రతి ఒక్కరి కళ సార్ అది. ఆ మహిళ ఈ రోజున నా ఇల్లు ఒక 10 నిమిషాల అవకాశం ఇవ్వండి మొత్తం చూసుకుంటా అంటే నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతున్నావు. సిగ్గులేని నీకు సిగ్గు, మానం, అభిమానం, రోషం, పౌరుషం, మానవత్వం ఏం లేదు. నీ ఒంట్లో మొత్తం ఉన్నది క్రూరత్వమే. ఏమంటారు మీరు? కబ్జాదారులని వదిలేద్దామా? ఏంటి వీళ్ళు కబ్జాదారులా కనబడుతున్నారా? నీకు కబ్జాదారులా కనబడుతున్నారా? ఎవరైనా సరే పోని కబ్జాదారులే, కబ్జాలు చేసుకొని ఇల్లు కట్టుకున్నారే. కానీ లా తెలుసా నీకు? మిస్టర్ బొంగులేటి కాదు పొంగులేటి, మిస్టర్ పొంగులేటి, లా తెలుసా నీకు? నీ అడ్వకేట్ని అడుగు. ఎవరైనా పొజిషన్ లో ఇల్లు కట్టుకొని ఉంటే డిమాలిష్ చేయమని ఏ కోర్టు చెప్తుంది? అడుగు. ఏ కోర్టు చెప్పదు, ఏ జడ్జి చెప్పరు. ఎందుకంటే లాలో అది లేదు. ఇల్లు కట్టుకొని పొజిషన్ లా కరెంటు బిల్లు కడుతుంటే, వాటర్ బిల్లు కడుతుంటే, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతుంటే నువ్వెట్లొచ్చి డిమాలిష్ చేస్తావయ్యా? నీకెవడిచ్చిండు అధికారం అని జడ్జి మొట్టికాయలు వేస్తారు. అబ్బాయి మొట్టికాయలు వేస్తాడు. ఒకరి కాదు, 2 కాదు, 1000 కుటుంబాలను రోడ్డు మీద పడేసినావు. ఎవడిచ్చిండు నీకు? ఒకవేళ వాళ్ళు కబ్జా చేసినా గవర్నమెంట్ కు పెనాల్టీ కట్టాలి. కోర్టు ఏం చెప్తుంది? వాళ్ళ ఇళ్ళని ఏమనకండి, వాళ్ళకు కొంత సమయం ఇవ్వండి, వాళ్ళు ఒకవేళ కబ్జాదారులే అనుకుందాం, వాళ్ళ ఇల్లు కట్టిరు, అన్ని కట్టిరు, ఒకవేళ అది నిజంగా కబ్జా అయితే కరెంటు మీటర్లు పెట్టినటువంటి కరెంటు డిపార్ట్మెంట్ వాడిని నరి రోడ్డు మీద వచ్చి ఉరిదీయండి, సస్పెండ్ చేయండి.
వాటర్ మీటర్ నల్లా పెట్టినోడిని నల్లాలకు పర్మిషన్ ఇచ్చినోడికి ఇది చేయండి అది చేయండి అని కోర్టు చెప్తుంది. నువ్వు ఫస్ట్ అక్కడ రావాలి. ఏ కోర్టు కూడా ఇళ్ళని కూలగొట్టండి అని చెప్పదు. సవరణలు చేయమని చెప్తుంది, క్షమాపణలు చెప్పమని చెప్తుంది, పెనాల్టీ వేస్తుంది, వాళ్ళకి టైం పీరియడ్ ఇస్తుంది. టైం ఇచ్చి ఈ టైంలోగా ఈ డబ్బులు ప్రభుత్వానికి కట్టమని చెప్తుంది. ఇది తెలియదా? 3 మంత్రులు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు, మళ్ళా పేరుకేమో రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, రెవెన్యూ ఉన్నది, ఆయనకి రిజిస్ట్రేషన్ల మీద అవగాహన ఉన్నది. రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఆయనకి అన్ని లొసగులు తెలుసు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక దగ్గర కబ్జా పెట్టింది, చూపిస్తే మీకు గుండెలు అయిపోతాయి. నీకు నిజంగా రేవంత్ రెడ్డి దమ్ము ఉంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎక్కడొచ్చి గొడవ పడతారా అని హై రైజ్ టవర్స్ కడుతుంది. చాలా నా మంత్రి పది పోయే లోపలనే హై రైజ్ టవర్స్ కట్టాలని చెప్పి. మరి పోయి అక్కడ ఎందుకో బుల్డోజ్ చేయవు? నువ్వు కట్టక ముందు చేయవు. నీకు సామాన్యుల ఏడుపులు కావాలన్నా, నీకు సైకోయిజం కావాలా ముఖ్యమంత్రికి? ఒకళ్ళు ఏడుస్తా ఉంటే వాళ్ళ బాధ చూసి నీకు నవ్వు అనిపిస్తుందా, మజా అనిపిస్తుందా? ఏం మాట్లాడుతున్నారండి? ఏం రాజకీయ నాయకులు పాడైనరండి? నాకు అర్థం కాదు. అందుకే చెప్తున్నా, జనరేషన్ జెడ్ రావాలి, జనరేషన్ జీ రావాలి, యువత రాజకీయాల్లోకి రావాలి. ఈ రెడ్లు, ఈ వెలమలు, ఈ క్యాస్ట్ కాదు. చాలా మంది క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. దీంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మా దళితుల్లో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. బీసీలలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మానవత్వం ఉన్నోడే మంచోడు. ఈ వెదుటోటి బాధను చూసి నవ్వుకుంటా అంటే క్రూరత్వమే వాడు. ఏ కోర్టు చెప్తుందా? ఏదైనా కోర్టు చెప్తుందా? ఏ కోర్టు చెప్పదు. ఏ కోర్టు కూడా ఇల్లు డిమాలిష్ చేయి, వాళ్ళు నడి రోడ్డు మీద వదిలిపెట్టమని చెప్పదు. మిస్టర్ పొంగులేటి, నీకు తెలియదా? 55 జీవో ఏదో ఉంది కదా, సవరణ చేసింది కదా అప్పుడు కేసీఆర్. వాళ్ళ పార్టీ వాళ్ళు కబ్జా చేసుకోవడం కోసం చేసిండా, దేనికోసం చేసిండా పక్కన పెడితే అది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏం డబుల్ బెడ్రూమ్ ఇస్తావు? ఈ ప్రకాష్ గౌడ్ పిలిపించుకుండండి ఇక్కడ ఏమంటారు, అది వేరే ముచ్చట, గాంధీ బొమ్మ దాని గురించి. వీళ్ళకట డబల్ బెడ్రూమ్లు ఇస్తారట, ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. మనుషులేనా మీరు? ఎవడండి ఆయన మొన్న కింద పడ్డాడు ఇందిరమ్మ ఇల్లు చూడనికి పోయి? ఆయన పేరేంది? ప్రభుత్వ విప్పు. ఆయన పేరు గుర్తు రావట్లే అబ్బా. ప్రభుత్వ విప్పు ఒకసారి సెర్చ్ చేయి. ఇట్లుంటుంది. మన వేములవాడ ఎమ్మెల్యేనా నియోజకవర్గం మీద ఉంటుంది. ఆయన ఇందిరమ్మ ఇల్లు చూడనికి కడుతున్నాడండి. ఇందిరమ్మ ఇల్లు చూడడానికి ఇట్లాంటి స్టైల్గా పోతాడు వెనకాల అధికారాన్ని వేసుకొని. కొంచెం ఉంటే ప్రాణం పోవు. ఆయన ఇట్లా అడుగు పెట్టిండో లేదో ఆ పైన ఫ్లోర్ మొత్తము ఇట్లా అదిరి కింద పడ్డారు. ఇది నీ ఇంద్రమ్మ ఇల్లు చల్లగుండా. నీ ఇంద్రమ్మ ఇల్లు నాసిరకం ఇల్లు, పాసిల్లు. నీదేమో క్లాసు ఉండాలి, వీళ్ళదేమో పాస్ ఉండాలనా? వర్షం రాగానే మొత్తం గోడలు ఇవన్నీ కూలిపోయి అందరిని ఎత్తిలు వగలాలనా? ఇంద్రమ్మ ఇల్లు ఇస్తావు, కట్టిస్తావు. వాడు మంచిగా బంగారం లాగా ఇల్లు కట్టుకొని పైసా కూడా కట్టుకొని ఉంటే, దాన్ని డెవలప్ చేసుకుంటుంటే కళల నిప్పులు పోసుకున్నావు. నీ నాసిరకం ఇల్లు ఇస్తావు. ఆ ప్రభుత్వ విప్పు జారి పడ్డాడు కదా, ఇల్లు మొత్తం కూలిపోయింది కదా మీ ఇంద్రమ్మ ఇల్లు. అట్లాంటి ఇల్లు కట్టిద్దామని ప్లాన్ చేసినావు. ఎవరికి కావాలండి అంటే ఎకరం 4 కోట్ల 5 కోట్ల పలికే భూములు మీ 3 మంత్రులు పంచుకుంటారు. ఖమ్మం ప్రజలు ఆలోచించాలా? లాస్ట్ ఇయర్ ఖమ్మం మునిగిపోతే ఈ మంత్రులు ఎవ్వడన్నా వచ్చిండా? రోడ్ల మీద కూర్చొని మా మంత్రి రావాలి అంటే గాని గొడవ చేస్తే కూడా ఓ రాని సన్నాసులు వీళ్ళు. సన్నాసులు అంటారు. కేసు పెట్టుకోను, డిఫమేషన్ వేస్తే వేసుకోను. ఈ అడ్డమైన పంచాయతీలు చూడడం కంటే జైల్లో కూర్చొని శివనామ స్మరణ చేసుకోవడం బెస్ట్. అర్థమైందా మిస్టర్ పొంగులేటి? జైల్లో కూర్చొని శివనామ స్మరణ చేసుకోవడం బెస్ట్. ఆయన కూడా ఉన్నాడు కదా, వాళ్ళకి ఎవరు కోట్లు దోచిపెడతావు కదా, నువ్వు ఫైల్ మూవ్ చేస్తావు. ఆ నెంబర్ 1 శాటిలైట్ ఛానల్ అని చెప్పుకొని తిరుగుతుంది చూడు, దాంట్లో ఒకడు ఉంటాడు. వాడిని పిఆర్ఓ, అన్అఫిషియల్ పిఆర్ఓ పెట్టుకున్నావు. వాడు ఫైల్ చేస్తే వాడు ఫైల్ చేస్తే నువ్వు సంతకం పెట్టాలి. వాడు ఫైలు తేవాలి, నువ్వు సంతకం పెట్టాలి. వాడు 10 కోట్లు పెట్టి విల్లా కొనుక్కోవాలి. వాళ్ళ ఆ నెంబర్ 1 డిజిటల్, ఆ నెంబర్ 1 ఛానల్ సిఇఓలు మాత్రం ఏం పట్టించుకోరు. మరి వాళ్ళే వీళ్ళని పంపిస్తారా?
మార్కెట్లోకి ఏమో తెలియదు. నువ్వు అట్లనే వాడి మాటలు వినుకుంటేనే కూర్చోను. రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సిందే. అసలు ఈ వ్యాపారవేత్తలను రాజకీయాల్లోకి రానియద్దు, భ్రష్టు పట్టిస్తున్నారు. ఒకవేళ వచ్చినా ఈ రాజకీయ నాయకుల కంపెనీలు పక్క రాష్ట్రాలలో టెండర్లు వేసుకోవాల్సిందే. సొంత రాష్ట్రంలో టెండర్లు వేస్తా, వేరే వాడిని రానియా, నా ఆస్తులు పెంచుకుంటా అని చెప్పి తెలంగాణ సొమ్ముని కొల్లగడితే ఎవరు కూడా చూడడానికి వీల్లేదు. ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు.